ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. ప్రతి ఉదయం దేవునితోని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడి మహాకృపను బట్టి మరి గడిచిన పునరుద్ధరణ పండుగ నుంచి ఈ పునరుద్ధరణ వరకు మరి దేవుడు ఆయన సజీవరికల కింద మనల్ని కాపాడి మనకు కాపుదలను కృపను ఆరోగ్యాన్ని ఆయుష్ని కూడా ఆయన దయచేస్తున్నారు. మనము వారికి ఏమిచ్చి కూడా మనం రుణం తీర్చుకోలేము. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనము. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. యేసు మిమ్మల్ని ఎదుర్కొని మీకు శుభమని తెలియచేస్తున్నారు. మిమ్మల్ని భయపడొద్దని సెలవిస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆదివారం నా తెల్లవారుచుండగా మగ్దలేని మరియను వేరొక మరియను సమాధిని చూడవచ్చి, ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి ఆ రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగిన ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారి వణికి చచ్చిన వారి వలె ఉండేరు. ఆ దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని దూత సెలవిస్తుంది, మీరు భయపడవద్దు, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేరు అని దూత సెలవిస్తుంది. మరి 28వ వచనం చూస్తే, వారి భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని వచ్చి మీకు శుభమను తెలియజేయను. దేవుడికి మహిమ కలుగును గాక. యేసు సెలవిస్తున్నారు ఇక్కడ, భయపడకుడి. దూత సెలవిస్తుంది భయపడవద్దని. ఇక్కడ దేవుడు యేసు కూడా సెలవిస్తున్నారు భయపడవద్దని. ఈ ఉదయకాలము దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీరు భయపడొద్దు. ఎందుకనగా యేసు మిమ్మల్ని ఎదుర్కొని మీకు శుభమని సెలవిస్తున్నారు. నిజమేనండి. ఎవరైతే దేవుణ్ణి మరి చూడాలని భయముతోనూ మహదానందముతోనూ ఎదురు చూస్తారో దేవుడు వారి కొరకు ఎదురు వచ్చి మీకు శుభమని సెలవిస్తారు. మనస్ఫూర్తిగా హృదయంతో యథార్థంగా దేవుని వెతుకు వారికి దేవుడు సమీపంగానే ఉన్నారు. నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగానే ఉన్నారు. వీళ్ళు దేవుని వెతకాలని భయముతోనూ మహా ఆనందముతోనూ కూడా ఎదురు చూచినప్పుడు దేవుడి వారికి ఎదురు వెళ్ళి సెలవిస్తున్నారు, మీరు భయపడొద్దు, మీకు శుభము కలుగునుగాక అని. మరి దేవుని ఎదిగిన వారికి దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఎవరైతే నిజంగా దేవుని వెతుకుతున్నారో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు భయపడుకుడి, మీకు శుభము కలిగను. ఆమెన్. ఈ వాగ్దానం మనందరి జీవితంలోనికి మరి నెరవేర్పులోనికి వచ్చునుగాక. మరి ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో ఆ భయముతోని వెతకాలి, మహా ఆనందముతోని దేవుణ్ణి వెతికినప్పుడు, దేవుడి గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు నీతో సెలవిస్తున్నారు, నీకు శుభము కలుగునుగాక, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. మరి ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా దేవుని వెతకండి, భయముతో వెతకండి, మహా ఆనందంతో వెతకండి. దేవుని గురించి మాట అందరికీ చెప్పడానికి మీరు బయలు వెళ్ళండి. దేవుని గురించి సాక్ష్యాన్ని ఇవ్వండి. దేవుడు సెలవిస్తున్నారు, మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ప్రభుదూత మీకు తోడుగా ఉంటుంది, ప్రభువారు మీకు తోడుగా ఉంటారు, మీకు శుభమని దేవుడు సెలవిస్తున్నారు. మనం భయపడకుండా దేవుని కొరకు బ్రతుకుతాము. దేవుడు ఇచ్చే కృపను మనందరం కూడా పొందుకుందాము గాక. మీ అందరికీ కూడా శుభము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మిమ్మల్ని నిజంగా వెతికి వరకు మీరు ఎదురు వచ్చి మీరు ఎదురుపడి శుభమని సెలవిస్తున్నారయ్యా. భయపడొద్దని మీరు మాట్లాడుతున్నారయ్యా. ఈ ఉదయకాలం మిమ్మల్ని భయముతోని మహదానంతో వెతుకుతున్నారో వారందరికీ శుభమని మీరు తెలియజేస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మా కొరకునైనా దేవా, ఎంత కష్టమైనదండి, ఎంతో కష్టాన్ని అనుభవించి సిలువ మరణం పొందినైనా మీ సమాధిని వారు అంత భద్రపరిచిన దేవా స్తోత్రం. మా కొరకునైనా మాట ఇచ్చి లేచారు తండ్రి. మీరు పునరుద్ధారణుడైనా మరణము పొంది లేచారు కనుకనైనా మేము మరణం పొందిన తర్వాత తప్పకుండా మేము లేస్తాము పరలోక రాజ్యంలో. మీరు మాకు చోటిస్తున్నందుకు మీకు స్తోత్రాలయ్యా దేవా. మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలంలో బిడ్డలందరికీ శుభాన్ని కలిగి చేయండి. వారిలో ఉన్న భయాన్ని తొలగించండి. వారికి కావలసిన కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుస్సు, సమాధానాన్ని అనుగ్రహించండి. ఒకవేళ ఎవరైనా దేని కొరకైనా భయపడుతున్నారేమో వారి భయం నుండి విడిపించండి. వారి భయం నుండి
విడిపించండి, వారికి శుభాన్ని కలిగజేయండి అయ్యా. బలహీనలను బలపరచండి తండ్రి, సమస్యల్లో ఉన్న వారిని విడిపించండి ప్రభా, కాపుదలను గ్రహించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు ఆరాధనలన్నీ మహిమకరంగా జరిపించుకోండి. ఈరోజు ప్రయాణం అంతట్లో ఉన్న క్షేమాన్ని అనుగ్రహించండి. ప్రతి బిడ్డలకి కావాల్సిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్ను మీరు అనుగ్రహించి ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు, మీ కొరకు జీవించినట్లు మీరే సహాయం చేస్తారని, సమస్తగా అంతా మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు.